మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన్నం టీవీ. సో ప్రస్తుతం మనం వచ్చి రామదేవ్గూడ పద్మనగర్లో ఉన్నాము. ఈ పద్మనగర్లో మూసీ పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నాము. ఈ మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ఇంటి పక్కన ఇల్లు ఎవరైతే ఉన్నాయో అన్ని బఫర్ జోన్లో ఉన్నాయి. సో ఆ బఫర్ జోన్ ఇల్లు మొత్తం కూల్చేయాలని వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్ ఒకటి ఉంది. సో అదంతా అపార్ట్మెంట్స్. సో అపార్ట్మెంట్ వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ అన్నీ ఉన్నా సరే వాళ్ళే కొలగొడుతున్నా అంటారు. సో వీళ్ళకి పర్మిషన్లు ఉన్నాయి, వీళ్ళైతే కొలగొడుతా అంటారు, వాళ్ళకైతే కొలగొట్టరంట. సో అవన్నీ హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నా సరే సో వాళ్ళనైతే కొలగొట్టరు అని చెప్తున్నారు. ఎందుకంటే అవన్నీ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళు దాంట్లో ఉంటారు కాబట్టి సో అవి కూలగొట్టరంట. సో ఇదే మూసీ పరివాహక ప్రాంతం పక్కనే ఒక 200 మీటర్స్లో చాలామంది ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఇదే లొకేషన్లో ఉంటా ఎక్కడే నివసిస్తూ ఉన్నారు. సో వాళ్ళైతే కూలగొడుతున్నట్టుగా ఏదైతే ఈ మూసీ అభివృద్ధి చెందడానికి ఏదైతే టీం ఉందో వాళ్ళైతే వీళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ చాలామంది అయితే ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండి. సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇదంతా బఫర్ జోన్ కింద వచ్చింది. ఇక్కడ ఈ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ దాదాపు ఒక 150 మీటర్ల వరకు ఏ ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూల్చివేయడం జరుగుతుంది. సో ఇదే విషయం మనతో మాట్లాడడానికి చాలామంది ఇంటి అధికారులు అదేవిధంగా చాలామంది ఏదైతే ఈ కార్పొరేషన్ సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో సో ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో అన్న చెప్పండి అన్న, మీకు గవర్నమెంట్ మంచిగా చేస్తుంది కదా, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మాకేం మంచిగా చేస్తుంది సార్. నా పేరు వీరాచారి, నేను ఇక్కడనే ఉంటాను. మేము వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఈ వార్తలు రాలే మాకు. ఇప్పుడు బాపట్ జోన్ అని మూసి సుందరీకం అని మొన్న మేము లెటర్ తీసుకుపోయి ఇచ్చినాము ప్రజాభవన్లో, మంగళవారం రోజు ఇచ్చినాం. ఇంచుమించు 1 మంత్ అవుతుంది. చిన్నారెడ్డి గారు ఉన్నాడు, మాట్లాడిండు కూడా. ఆయన ఏమంటారు అంటే అవును మూసి సుందరీకరణ నడుస్తుంది, కంపల్సరీ ఇక్కడ తీసేస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మా జాగాలు తీసుకొని మీరు ఏం చేస్తారు సార్ అని మేము అడిగితే ఆయన ఏమంటుండు ఇక్కడ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ లండన్ మాదిరిగా చేస్తాము, మేము అక్కడి నుంచి తీసేస్తామని వాళ్ళ ప్రజాభవన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు పట్టా భూములు ఉన్నాయి, మాకు రిజిస్టర్ భూములు ఉన్నాయి, మేము మూసలో జరిగి కట్టుకున్నామా, మా జాగాలో మేము ఉంటున్నాము. వచ్చి 25 పొద్దున వాటర్ ఎక్కువ వస్తే మీకే ఇబ్బంది కదా, ఎందుకంటే ఆ వాటర్ ఎక్కువ వస్తే మీ ఇల్లు మొత్తం మునిగిపోతాయి. ఇప్పుడు మీకు ఇబ్బందే కదా. వాటర్ ఎక్కువ సార్. ఇంత ముందుకు 8 గేట్లు 6 గేట్లు ఇప్పినప్పుడు కూడా, గండిపేటలు ఇప్పినప్పుడు కూడా మా దగ్గర ఏం చుక్క వాటర్ రాలే మాకు. మాది హైట్లో ఉంటుంది. అక్కడ ముసరంబాగు, నాయాపూలు అక్కడక్కడ ఎన్నో కుట్టుకపోయినా కానీ మా దగ్గర చెప్పల బజారు అక్కడక్కడ కుట్టుకపోయినా కానీ మా దగ్గర ఏం కాలేదు, ఇప్పుడు ఎఫెక్ట్ కాలేదు. అలాంటి ఎఫెక్ట్ అయితే మేమే ఎప్పుడు గవర్నమెంట్ ముందు జాగ్రత్త చెప్తున్నారు. ఎన్ని జాగ్రత్త చెప్పినా కానీ ఇంతకంటే ఎక్కువ వాటర్ అయితే రావు కదా. గండిపేట నుంచి గండిపేట లేదు కదా, ఒకటే గండిపేట ఉంది. ఆ ఉన్న గండిపేట ఉన్న నీళ్ళే ఇప్పితే మొత్తం వేరే నీళ్ళు తిప్పారు కదా. ఈరోజు కావాల్సుకొని మేము నిన్న మొన్న మీటింగ్ పెడుతున్నాం, అది చేస్తున్నామని కావాల్సుకొని వాటర్ ఇప్పారు ఈరోజు, నిన్న మొన్న 2 రోజులకోలే. ఈ వాటర్ని బట్టి అక్కడ ఆర్బిఎక్స్ అని బోర్డు పెట్టి అవన్నీ కూలగొట్టేస్తారు. ఆర్బిఎక్స్ అంటే మీరు మూసిలో జరుపుకుని మీరు ఏమైనా చేసుకోండి సార్, మీ గవర్నమెంట్ మీకు రూల్ ఉంది కాబట్టి మీరు చేసుకోండి. మరి మేము అలా పోలే కదా, మూసిలో పోలే కదా. మా బార్డర్ ఎంతవరకు అంతవరకు మేము ఉన్నాము. మీరు మూసి సుందరీకరణ కోసం మా పబ్లిక్ మమ్మల్ని పరిచయం చేస్తారు రేవంత్ రెడ్డి సార్ గారు. మీరు కూల్ చేస్తే ఫ్లాట్లు ఇచ్చేస్తామని చెప్తున్నారు. మాకు ప్లాట్ ఉంది సార్, మాకు లేకనా సార్ ప్లాట్, మాకు ప్లాట్ లేకనా. మాకు ఆల్రెడీ మాకు 100 గదాలు 50 గదాలు మాకు ఉన్నాయి. కూడా మేము కట్టుకున్నాము, కట్టుకున్నాము భూములు, కట్టుకున్న భూములు మమ్మల్ని జరిపి నువ్వు వేరే దగ్గర జాగాలు చూపించడం ఉంది. డబుల్ బెడ్రూమ్ మాకెందుకండి, మాకెందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మా జాగా మాకు ఉన్నది, మాది మాకు కావాలి. మేము జరిపి కట్టుకో అబ్జెక్షన్ చేసుకోండి. మేము జరగలేదు, మేమైతే జరగము. మా భూములు మాకే పక్క. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కుల్ల చెప్తున్నానండి, మీ ప్రభుత్వం మీద అంత పబ్లిక్ బాగా కోపాలు వచ్చేస్తున్నాయి. మీ పరిపాలన ఏం బాగాలేదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఆలోచన పెట్టండి. ఫస్ట్ 6 గ్యారెంటీ మీద ఆలోచన. నువ్వు పింఛన్లు అన్నావు, 2000 పింఛన్లు అన్న పెద్ద మనుషులకు. ఏడిచ్చిన 2000 పింఛన్లు తీసుకుపోయి 4000 పింఛన్లు ఇట్లా బోర్డు చూపించినావు వేదిక మీద. 2000 కాదు 4000 ఇస్తాను చూపించినావు. 2000 4000 ఏవి మరి రైతు బంధు 2500 ఇస్తాను మహిళలకు. అవేవి ఇవన్నీ పక్క పెట్టేసి నువ్వు హైదరాబాద్కి వచ్చేసి ఈ మూసి సుందరీకరణ పేరు పెట్టుకొని నువ్వు అన్ని ఇంత ఎందుకు చేస్తున్నావు? పబ్లిక్ ఇంత మోసాలు, ఇది మోసమే కాకపోతే దగా. శని ఆదివారం వచ్చిందంటే వర్కింగ్ చేసుకుంటే అందరం శని ఆదివారం నిమ్మలంగా ఉందామని మేము అనుకుంటే ఎవరో వచ్చి చేస్తున్నారు, వస్తున్నాడా అని మాకు ఒక గుండెల మీద చేతులు పెట్టుకొని బతకవలసి వస్తుంది. భయంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఏ అధికారులు రారు, ఎవరు మాట్లాడరు, ఏ మిత్రపక్షాలు ఇంతవరకు కూడా సంప్రదించలే. మరి మేము ఎవరి దగ్గర చెప్పుకున్నా అని మా పార్టీ జిమ్మదారి అంటారు కాబట్టి ఇంతవరకు ఏం అనలేదు, చేసిలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు వాటర్ ఇప్పిరండి, 2 days వాటర్ ఇప్పిరు. ఆ వాటర్ దేనికోసం ఇప్పిరు? అక్కడ వర్షాలు పడుతున్నాయి, గడ్డిపేట్ల నిండిపోయిందని ఇప్పిరా? కాదు, రాంగ్ స్టెప్ ఇదంతా. వాళ్ళు కావాల్సుకొని వాటర్ ఇప్పిరు. ఆ వాటర్ ఇప్పి దీన్ని బట్టి వాళ్ళు అక్కడ చిన్న బిల్డింగ్లు అన్ని చిన్న కుటుంబాలు. ఇప్పుడు గరీబోలే కదా మూసి పక్కపండి బతికేది. ఉన్నోళ్ళు అయితేనేమో బంజారాల్స్ జుబ్లీస్లో బతారు, గరీబోలు అయ్యేపటికే అంచెల పండి బతురండి. ఆ అంచెల పండి కూడా ఎట్లా వాసనకు ఏదో పరిశుద్ధం వల్ల బతురు. వాళ్ళని కూడా నువ్వు జరిపేసి ఎట్లా? నువ్వు అలాంటి వారు మరి గరీబోళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు తీసుకుపోయి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన నేను క్లావ్ కొడతా రేవంత్ రెడ్డి సర్కార్కు. గరీబులకి నువ్వు డబుల్ బెడ్రూమ్లు. కానీ మా ఇల్లు తీసేసి
మమ్మల్ని జరిపేసి నువ్వు మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది నాకు అర్థమైతలేదు. నీకు ఏం అధికారాలు ఉన్నాయి మా ఇల్లు తీయనీకి? నువ్వు 5 సంవత్సరాలు సీఎం ఉంటావు, తర్వాత 5 సంవత్సరాలు జరిగిపోతావు. కానీ మేము ఎప్పటికి పీళ్ళు ఇక్కడ ఉంటాం. మేము ఇక్కడ మా పిల్లలు మేమందరం ఇక్కడ ఉంటాం. మా రిజిస్టర్ భూములు మా భూములు మాకే కావాలి. ఇదండి మా చిన్న రేవంత్ రెడ్డి సార్ నాకు కుల్ల చెప్తాను సార్. సీఎం సార్ మీరు మళ్ళీ రావాలంటే మంచి పనులు చేయండి. కానీ ఇసంటి పనులు చేస్తే మాత్రం మీరు 6 నెలలు కూడా మీది ఆల్రెడీ 9 నెలలు అయిందండి. మీరు 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం పడిపోతుంది, కుప్ప ఊలిపోతుంది. ఇది మాత్రం యాక్చువల్ చెప్తున్నాను నేను. కష్టపడి తెచ్చుకుని తెలంగాణలో కష్టపడి తెచ్చుకున్నప్పుడు కష్టపడే చేయి నువ్వు, కానీ నువ్వు కరపేసే పనులు చేయకు. ఓకే సార్, నా పేరు వచ్చారు సార్. ఓకే నమస్తే అమ్మా. నమస్తే నాన్న. సో నిన్నటిదాకా అయితే ఇక్కడ నీళ్లు రావట్లేదు మూసీ నదిలో, ఈ రోజు ఎందుకు నీళ్ళు వస్తున్నాయి అంటారు? ఈ రోజు వదిలిపెట్టిర్రు కావాలని వదిలిపెట్టి మా ఇండ్లు లాక్కోదానికి, అంతేగాని ఇప్పటి వరకు రాని నీళ్లు ఇప్పుడే ఇట్లా వస్తున్నాయి. వర్షం వచ్చినాయి నీళ్ళు వస్తున్నాయి అంటే అనొచ్చు, అంతగానం ఎందుకు వదిలిపెట్టారు ఇప్పుడు? మరి మా ఇండ్లు మీ ఇల్లు కోల్పోవటాలని కక్షతో నీళ్ళు వదిలేరని చెప్తున్నారు. అవును, మా ఇండ్లు తీసుకోవాలని కక్షతోనే చేస్తారు అట్లా. మరి ఏమైంది? నోట్లో పెట్టుకుండా కూర్చున్నాడు ఆడ జడ్జి ముంగట వచ్చి. మరి మాట్లాడాలి కదా, పేదోళ్ళు ఇండ్లు గులగొట్టడానికి ముందు ఆలోచన లేదా? ఆలోచన లేకుండా గుంజుకోవడానికే నువ్వు అన్ని కులగొడితే అన్ని చేస్తేవి, మళ్ళీ వచ్చి ఆడ కూర్చున్నావు. మరి మాటలేమైనాయి? నోట్లో ఏం పెట్టుకున్నావు? బెల్లం పెట్టుకున్నావా? జవాబు ఇవ్వాలిగా. చార్మినార్ గుల్లగొడతావు, హైకోర్టు గుల్లగొడతావు, అన్ని గుల్లగొట్టేటోనివి. మరి మా ఇంట్లో కాడికి ఎందుకు వస్తలేవు? రావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. మా ముందుకు వచ్చి ఏం మాట్లాడకుండా ఆడ కూర్చొని మాట్లాడితే మాకేం తెలుస్తుంది? ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోతుంది హైకోర్టులో. జడ్జి నువ్వు కూర్చొని, మరి మా పేదోళ్ళు ఇంట్లో ఇక్కడ పోవాలి. ఇంకోటి మీ పక్కనే ఇదే మూసి సంబంధించిన మీది 150 మీటర్ల దూరంలో ఉంది. అదే 150 మీటర్ల దూరంలో అవతల పక్క ఫ్లాట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎటువంటి నోటీసులు రాలేదు, ఎటువంటి FTL బఫర్, వాళ్ళకి ఎటువంటి ఇమిగ్రేషన్ అయితే రాలేదు. సో మీకు వచ్చింది. సో వాళ్ళైతే కూలగొట్టరు, డెఫినెట్ గా మిమ్మల్ని కూలగొడుతున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు మా కూలగొడతాను. మీరు ఏ విధంగా గవర్నమెంట్ ప్రశ్నిస్తారు? మరి ఎందుకు ప్రశ్నించాం? మా ఇంట్లో తీసుకున్నప్పుడు బరాబర్ ప్రశ్నిస్తాం. మేము మా ఇంట్లో వదిలిపెట్టేది లేదు. మేము చస్తాం కానీ ఈ నుంచి జరగం. మేము వాళ్ళకి ఎట్లా వదిలిపెడతాడో మాకెట్లా వదిలిపెట్టాడో మేము కూడా కొట్లాడతాం. ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే చేస్తాం. మేము లేవకుండా కూర్చుంటాం. వచ్చి మాట్లాడమనండి ఇడికి వచ్చి, అంతేగాని మేము ఈ నుంచి జరగాలి, ఈ నుంచి పోవాలంటే పోలేం. మేము రమ్మను ఇడికి వచ్చి మాట్లాడమను. మీకు ఫ్లాట్లు ఇస్తామన్నా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాం, అవసరం అయితే ఇదంతా కొలగొట్టేసిన తర్వాత అని చెప్తున్నారు. వద్దు, మాకు ఎందుకు ఇస్తావు ప్లాట్లు? మేము అడిగినామా నీకు? డబల్ బెడ్రూమ్ ఇయ్యి, మాకు లేదు ఇల్లు అని గిట్ట అడిగినామా? లేని వాళ్ళకి ఇయ్యు. మాకు కావాలి, మా ఇంట్లో మాకు కావాలి. మేము సంపాదించుకుంది అది, ఎవరితోనే గుంజుకోలే, ఆడుకొచ్చుకోలే, ఇయ్యి అని అడగలేం. మేము వర్క్ మాది సొంతం, అది మేము కష్టపడ్డాం. మా రక్తం పోయింది. ఇట్లా మేము ఇండ్లు కట్టుకుంటుంటే ఇటుకలు మోస్తుంటే మా రక్తం ఇట్లా గారింది. ఇటుక పడితే అమ్మా అని అడిగినాం, కానీ నిన్ను ఇల్లు ఇవ్వమని అడగలేం కదా. మేము వచ్చి మా ఇండ్లు మాకు కావాలి, నువ్వు ఆడ కూర్చొని ఏం మాట్లాడేది అవసరం లేదు. మా ముందుకు వచ్చి మాట్లాడు అంతే. మేము అనుకుంటున్నాము అందరము ఈడ కూర్చున్నాము. ఈ రోజు కూడా కలవనిక పోయారు మా బస్తీ వాసులు అందరూ, కలవలేరు. ఆ పోలీస్ వాళ్ళు అడ్డుకున్నారంట. మాకేదో ఒకటి వచ్చి ఈడ చూపించి మాట్లాడి పోవాలి. 2 సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంటున్నారమ్మా? 30 సంవత్సరాలు అయిపోయింది. 34 సంవత్సరాలు అవుతుంది నేను ఇడికి వచ్చి. పర్మిషన్ మొత్తం మంచిగా ఉన్నాయా? మరి అన్ని ఇచ్చినారు. మరి ప్లాట్ తీసుకోగానే ఇల్లు కట్టుకుంటామంటే పర్మిషన్ ఇచ్చిర్రు, కరెంటుకి ఇచ్చిర్రు, నల్లకి ఇచ్చిర్రు, ఇంటి మీద లోన్ అంటే ఇచ్చిర్రు, LIC కట్టుకున్నాము, అన్నీ వచ్చినాయి. మరి అట్లాంటివి ఎట్లా వచ్చినాయి? మరి ఇల్లు పోతుంది అన్నప్పుడు అవన్నీ ఎట్లా వచ్చినాయి? అన్ని చూసుకొని చేసుకొనే కదా. సొంత ఇల్లు అనే ఇచ్చిర్రు కదా, సొంత ప్లాట్ అనే ఇచ్చిర్రు కదా. మేము అద్దెకున్నాము, ఇయ్యాలు ఉండి రేపు పోతాం అని కాదు కదా. మేము మొత్తం కష్టపడి తిరిగి చేసుకున్నాం. మేము ఒక్కొక్క ఆఫీస్కు తిరిగి తెచ్చుకున్నాం. మేము గవర్నమెంట్ మీ అందరికి మంచిగా చేస్తుంది కదా హైదరాబాద్. ఎందుకంటే మూసీ నది అభివృద్ధి చెందాలి, మూసీ నది మంచి ఒక పరివాహక ప్రాంతం కావాలి అని ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందిస్తున్నారు కదా. అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. ఇస్తాము, న్యాయంగా అడుగు. నువ్వు ఇస్తాము. నువ్వు ఏదో రాత్రి వచ్చి ఏదో తెల్లందాక వచ్చి నువ్వు సండే అనక సాటర్డే అనక నువ్వు వచ్చి కులగొడతా అంటే మేము ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి? నువ్వు ముందుకు వచ్చి మాట్లాడితే సపోర్ట్ ఇస్తాము. దేనికి ఇవ్వాలో దానికి ఇస్తాం. మా ఇంట్లో సపోర్టే కావాలి నీకు? చెయ్యి, నువ్వేం చేస్తావు మీకు సపోర్ట్ చేస్తాం. ఈడ ఇంత స్థలం ఉంది, నీకు సరిపోదా? అంత పెద్దగా ఉంది కదా. మా ఇంట్లో 50 గజాలే నీకు అవసరమా? అంటే నీళ్ళు ఎక్కువ వస్తే మళ్ళీ మీరు మునిగిపోతారని ఒక చిన్న నమ్మకంతోనే మీకు ధైర్యం కల్పిస్తున్నారు కదా వాళ్ళు. మరి 30 సంవత్సరాల నుంచి మునిగ నీళ్ళు ఇప్పుడు మునుగుతాయా సార్? 30 సంవత్సరాల కిందనే మునగాలి. నువ్వు అంతా ఓపెన్ ఉన్నప్పుడు మునగలేదు. ఇప్పుడు ఇండ్లు అయినాయి, అంత మంచిగా అయినాక మునుగుతున్నాయి ఇండ్లు. నువ్వేం చేస్తావు? చేసేది అవసరమే లేదు మాకు. మాకొద్దు. మునిగి చచ్చిపోతాం. ఇంట్లో చచ్చిపోతాం. ఇక్కడే తీసుకెళ్ళే అని మీకేం చెప్పాం శవాలను. ఈయనే చచ్చిపోతాం అందరం. సో ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. మా మూసీ సుందరీకరణ కోసం మీ ఇల్లు మొత్తం తొలగిస్తా అంటున్నారు కదా. ఒకవేళ తొలగిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మాకు చాలా కష్టం సార్, చాలా కష్టం అంటే కష్టం. మేము కొన్ని 35 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ.
అప్పటి కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సడన్లో వచ్చి పొమ్మంటే మేము ఎక్కడ పోతాం సార్? సడన్లో వండంటే మా ఉన్నాయి 50 గజాల జాగాలు మొత్తం పోతే మేమే ఉండాలి పోయి. మా పిల్లలు మేము ఎక్కడ పోవాలి? 50 గజాలలోనే మేము 2 కొడుకులు కోడళ్ళు అందరం ఉన్నాం. అంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నారు కదా మీకు? డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు, మాకే కావాలి. మా ఇల్లు ఎంత ఉందో మాకు మూసికి కూడా దగ్గర లేదు కదా సార్. ఇక్కడే ఉందండి, పక్కనే ఉందండి కదా. 150 మీటర్ల లోపు ఉన్న ప్రతిదీ అంతా బఫర్ జోన్లోకి వచ్చింది, మీ ఇల్లు కూల్చివేయబడతా అని చెప్తున్నారు వాళ్ళు. అది అట్లా చేయొద్దు, మాది మాకుంటే చాలు. ఆడికి బందోబస్తు చేసుకోమని సార్. ఏ బెడ్రూమ్స్ అవసరం లేదు, మా ఇల్లు మాకుంటే చాలు. అంతేనా? అంత మీకు రేపటి రోజున మీకు ఏమన్నా సడన్ గా వాటర్ ఫ్లోయింగ్ పైకి వస్తే మీకు ఇబ్బంది అయిద్దని వాళ్ళు అట్లా చెప్తున్నారు. చెప్తే నేను ఇంతవరకు కాలేదు మాకు ఇంతవరకు ఎవరికి ఉండి 35 సంవత్సరాలు మేము ఇటు ఉండి ఎప్పుడు నీళ్ళు వచ్చినా కానీ కిందికే కానీ పైకి అయితే రాలే. పైకి రాలే, ఎవరికి ఏం హాని కలగలే, అందరం మంచిగా ఉన్నాం. తెలివి వచ్చినప్పుడు నుండి అయితే ఈ మూసి ఎప్పుడు నిండలేదు. తెలివి వచ్చినప్పటి నుండి మేము ఇక్కడనే కార్వన్లో పుట్టినాం, పెరిగినాము, ఇక్కడ జాగ్ కొనుక్కున్నాం, ఇక్కడ వచ్చినాము. రూపాయి కూడబెట్టి కష్టపడి కట్టుకున్న వాళ్ళు మేము. అని ఏమి బిజినెస్ లేదు మాకు, ఏమి పెద్దలు ఇచ్చిన ఆస్తులు లేవు. ఇప్పుడు అది పోతుందంటే ఎంత బాధ కారణం ఒకసారి చెప్పండి మీరు. ఇట్లయితే ఎట్లా? మాకు బెడ్రూమ్ వద్దు, డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఉన్న స్థలమే చాలు. ఎట్లా? ఏదో మేస్త్రి పని చేసి బతుకుతున్నాం. అలాంటి ఇండ్లు తొలగిస్తే మేము ఎక్కడ ఉండాలి? ఓ మాట చెప్పండి మీరే. అంతేనా లేదా? కూలి పని చేసుకుంటాము, పెద్దలు ఇచ్చిన ఆస్తి లేదు, ఉన్న 50 గజాలు కూడా పోతే ఎట్లా సార్? అందు గురించి వద్దు, మావి మాకు ఉండాలా అంతే. ఎప్పుడైతే ముసనదికి ఏం కాలే మాకైతే, ఎంత ఇడిచినా గంటపేటలు ఇడిచినా కానీ మాకైతే ఏం కాలే. పైకి కూడా రాలేదు నీళ్ళు, అసలు పైకి రాలేదు, ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. అంటే ప్రభుత్వం మంచి చేస్తుందంటే మీరు అందరూ అడ్డుకుంటున్నట్టుంది ఇప్పుడు. మరి అందరం మంచిగా మాకైతే ఏం లేదు. మరి మేము ఇప్పుడు కంపల్సరీ అడ్డుకుంటాము, ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము. మాది మాకు కావాలన్నప్పుడు గుంజుకుంటా అంటే అడ్డుకోకపోతే ఏం చేస్తాము? వదిలిపెట్టేస్తాం. ఆయనకు అడ్డుకుంటాము, ఉంటాం ఇక్కడే. మేము కొన్నాం కాబట్టి ఉంటాం ఇక్కడే. మేము ఈయనే చచ్చిపోతాం కూడా, కానీ మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా. ఏడికి వస్తే రమ్మంటాడో వస్తాం అక్కడికి. ఎక్కడ రమ్మంటాడు? ఆయన అయితే వస్తలేడు కదా, రమ్మనండి. ఆయన చెప్పమనండి, మీరు రండి అమ్మా ఇడికి, మీ ఇండ్లని తీసేస్తున్నాను చెప్పమనండి. మేము అక్కడనే వచ్చి కొట్లాడతాం మేము. మరి ఆయన కొట్లాటకే చేసిండు కదా, ఇప్పుడు మొత్తము కొట్లాటలు కావాలనే చేసిండు, అందరిని చంపుదామనే కూర్చున్నాడు కదా. అట్లనే పిలవమనండి, మా పిల్లలను జల్లలను తీసుకొని వచ్చి ఆనే చచ్చిపోతాం. మరి ఏమన్నా తెచ్చుకొని పెట్టుకొని చచ్చిపోతాం ఆయన ముంగట. అప్పుడు తీసుకోమాను మా ఇండ్లు ఉన్న 50 గజాలు కూడా. నెక్స్ట్ గల్లీలో పెద్ద అతను 80 ఏళ్ళ వయసు ఉంటుంది, ఇల్లు పోతుంది అనగానే చనిపోయిండు. అవును, మరి ఎట్లా ఇప్పుడు మాకు తండ్రి లేకుండా అయింది ఎట్లా? నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు? మా ఇల్లు ఎప్పుడు వచ్చి కుళ్ళ కొడతలేమో అని ఇట్లనే ఉన్నామన్న. నైట్ మొత్తం పనుకుంటలేము. ఆయన వచ్చినప్పటి నుంచి అయితే మాకు మంచి నిరుదలు, మా ఇల్లు పోతే అంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచి ఉండే అన్న. ఇల్లు పోతాయని భయపెడుతున్నారు మిమ్మల్ని. ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th చదువుతున్నావు. ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళట్లేదు? ఒక 6 days అవుతుంది. 6 days నుంచి అవుతుంది. ఓకే, ఇప్పుడు నీకు తెలుసా ఇప్పుడు మన అభివృద్ధి కోసం ఇదంతా చేస్తుంది, మరి మీరందరూ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇటు ఒక్కసారి బిట్ట రాలేవన్నా, ఒక్కసారి రాలే, వచ్చిన బిట్ట అటే వస్తాయి. ఇటు ఒక్కసారి మునగాలి, ఏం కాలే. మీ అమ్మా నాన్నలు బాధపడుతున్నారా? ఏమంటున్నారు ఇంట్లో? ఇల్లు పోతే అంటుండ్రన్నా. గవర్నమెంట్ మీకు మంచిగా చేస్తుంది, ఎందుకంటే మీ అందరికి మూసి సుందరీకరణ, మీకు ఎటువంటి వాసన రాదు, మంచి అభివృద్ధి జరుగుద్దా అని వాళ్ళు మీ ఇల్లు కొడగొడుతున్నారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు, మీరు అయినా సరే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? డబుల్ బెడ్రూమ్ ఎందుకు నాయన? మా ఇల్లు కూలగొట్టి ఆ ఏరు మంచిగా ఉంది, సుందరిక చేసుకోం. మనం ఏరుకు మేము ఎంత దూరంగా ఉన్నాం చూడు నువ్వు. మీరు చూపెట్టండి వాళ్ళకు, వాళ్ళు వచ్చి మాతో మాట్లాడు. మనం రేవంత్ రెడ్డిని వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా చేయి కింద, వాళ్ళని వచ్చి మాతో మాట్లాడమను, మమ్మల్ని చూడమను. అప్పుడు తెలుస్తుంది కదా ఆయనకు, రేవంత్ రెడ్డికి మేము ఎట్లున్నామో తెలుస్తుంది. ఆయన తెలియంది ఉట్టినే బఫర్ జోన్ అంటే డేంజర్. అంటే ఏం డేంజర్లు ఉన్నాం? ఏమన్నా స్తంభాలు ఉన్నాయా మా దగ్గర? కరెంట్ స్తంభం పక్కకున్నామా? ఒక ఏట్ల పడి వస్తున్నామా మేము? ఆయన కాపాడనికే. వాటర్ ఎక్కువ ఇస్తే మళ్ళీ మీకే ఇబ్బంది. వాటర్ కాదు, ఎన్నేళ్ళు ఆయన ఎప్పుడున్నాడు? నేను ఈడనే ఉట్టి హైదరాబాద్లోనే ఉట్టి పెరిగిన దాన్ని. ఆయనకే మేరకు రేవంత్ రెడ్డికి వాటర్ ఫుల్ వచ్చినా గంజి అంటే మీరు ఎట్లా గుర్తుపడతారు? ఉస్మాన్ గంజి కొట్టుకపోయినా మాకు డోక లేదు, ఉస్మాన్ గంజి కొట్టుకపోయినా మాకు డోక లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మేము ఈడలేం కార్వాన్లు ఉన్నాం. కార్వాన్లవి సేమ్ ఇట్లాంటి పొజిషన్లనే అక్కడ కొంచెం ముందుకున్నాం మేము. మీరు ఈ విధంగా అడ్డుపడినా సరే వాళ్ళు డెఫినెట్ గా కూల్ చేస్తారు అని చెప్తున్నారు. కూల్ చేస్తారా? కూల్ చేస్తారు
మా ఇంటికాడికి వస్తే కూల్ చేస్తామని ఎవడు వస్తే వాడిని ఒక్కటే మాట, మా దగ్గరికి రావద్దు వాళ్ళు, మూసి చేసుకో, ఏమన్నా చేసుకో, ఇది చేసుకో, ఇదంతా చేసుకో, నిన్ను వద్దంటలేము మేమేమి వద్దన్నాం నాయన. ఏరుకు మేమెందుకు, అందరికి ప్రమాదం అన్నప్పుడు నువ్వు ఏరుని చేసుకో, ప్రమాదం కాకుండా ఏరుని చూడు. మా ఇండ్ల మీద పడ్డావు 30 ఏళ్ళ నుంచి లేని సావంతి, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చిపోయాయి. మొన్న తుఫాన్ల లేని వాన కావాలని నీళ్ళు ఇడిచిండు. ఎప్పటి నుంచి వస్తుంది నీళ్ళు? ఈ మొన్న నుంచి వస్తున్నాయి నీళ్లు. ఇంతకుముందు చూసిపోయిన సార్లు చూసిర్రు, నీళ్ళే లేవు. ఇప్పుడు కావాలని ఏరిడిచిండు, కావాలని గడిపేసారు. ఇక్కడ వస్తలేకుండే కావాలని అట్లా డ్రామాలు. ఆయన నాటకాలు ఆడుతుండు. ఆయన నాటకాలు మాతో నడవయి. ఆ పొన్నం పక్కరు మిమ్మల్ని శిక్షిస్తాడంట, మేమంట మాకు నేర్పిస్తారంట. కేసీఆర్ వాళ్ళు ఎందుకు నేర్పిస్తారు మాకు? మేము మనసు ఏమంటారంటే మిమ్మల్ని వ్యతిరేక పార్టీ వాళ్ళు మాట్లాడిస్తారు. మేము చిన్న పిల్లలము, మాకు మేము ముసలళ్ళం కానీ వస్తున్నాం. మంచి చెడు తెలియదా? ఎవరిని ఏం మాట్లాడాలనో మాట్లాడతాం కదా. నువ్వు రాజు అయినవరా నాయన, అందరిని పరిపాలించు. దాని మీద ఒకనాడన్నా కూకున్నావు ఆ సీటు మీద కూకొని ముందు రాజ్యమేలు విడిచిపెట్టుకొని దళింద్రుడు పెద్ద అమ్మో వీనంత దళింద్రుడిని చూడలేమమ్మ. ఈయనకి ఒక బిడ్డ ఉన్నది, మాకెట్లా పిల్లల గల్ల తల్లిలేమో అనుకో, బిడ్డ ఉంది కదా అనుకో, ఆ బిడ్డకి అదే గతి రాని అప్పుడు తెలుస్తుంది. మళ్ళా ఆయన ఇల్లు మీద ఎవడో పడ్డాడని చెట్టు ఎగేసుకొని ఉరుకుడు అడిగిండు. పోలీసుల మీదకి ఎట్లా ఉరికిండు అది నేను చూసిన టీవీలో. ఎవడు రావాడు పోలీసు అంటుండు, ఎవడు రావాడు పట్టించుకున్నాడు, కరెక్ట్ వచ్చి పట్టించుకోలేరు అని ఉరికిండు. అది ఉన్నాడు ఆ డీల చెట్టు మీదనే. నీ ఇల్లు మీద ఇంత రాయో ఏదో ఇసిరితే నీకు అంత నొప్పి లేచింది. మా ఇల్లు తీస్తామంటే మేము ముక్కుటాం. కొడుక రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చినాం నీకు రాజు అని. నువ్వు రాజు కావురా దుర్మార్గుడా. ఆయన ఇంటి మీదకి పోతే గింతారు, ఏమో ఇసిరిండ్రు, ఎవరు ఇసిరిండ్రో ఇసురుతారా, చంపి వడదేంటారు ఇట్లా చేస్తే. ఆయన మీనికి ఇంటి ఇసిరితే పోలీసులను ఏం చేస్తుర్రా మీరు? ఏం కాపలగాస్తున్నారు, నేను చూసుకుంటాను ఉరుకుతున్నాడు. ఆయనకేమో గంత నొప్పి, ఏమో ఇసిరిండ్రు, నీకు అంత నొప్పి. మరి మాకుండదా? మా ఇల్లు తీస్తా అంటే మాకెంత బాధ అవుతుంది. వద్దు, మాకు వేరేది అవసరమే లేదు. మా ఇల్లు మాకుండని నువ్వేముందో ఎట్లా ఏం చేసుకుంటావు కట్టుకో. ఎట్లా కట్టిన వాళ్ళు ఉన్నారు, ఎట్లల్లా పిల్లేర్లు పోసి కట్టిన వాళ్ళు లేరా? రాజులు అల్లువి పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, ఏరనివి కట్టిన వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీదవి పిల్లేర్లు పోసి కట్టిన వాళ్ళవి ఉన్నాయి. లేవా? మెహందీపట్నంలో గిట్ట లేవా పిల్లేర్లు పోసి కట్టి తోబలు చేయలేరా? ఈయనేంది చేసేది? మా ఇండ్లు తీసి ఆయన ఏంది చేసేది? అంటే ఇవాళ ఇక్కడ ఇబ్బంది లేదని మీరు అనుకుంటున్నారు, రేపటి రోజున మీ పిల్లలు ఎదిగి వస్తే అప్పుడు ఇబ్బంది అయింది కదా. 30 ఏళ్ళ నుంచి లేని ఇబ్బంది ఇప్పుడు ఎట్లా వస్తుంది? అంత వాన కొడుతుందా? కాలం దిక్కు పోతుంది. ఈ పాపాత్కలు ఎక్కినప్పటి నుంచి కాలం ఏముంటుందో అక్కడ అది కొట్టుకపోయింది, ఆంధ్ర కొట్టుకపోయింది, ఇక్కడ కంబం కొట్టుకపోయా. అంత మంచి ముఖ్యమంత్రులు వీళ్ళు రాజులు. మీ ఇల్లు కొట్టకపోతే కదా? మా ఇల్లు కొట్టుకపోదు, మా ఇల్లు అప్పుడే కొట్టుకపోలేదు, ఇప్పుడేం కొట్టుకో. ఖమ్మం కూడా ఎవరు అనుకోలేదు కదా కొట్టుకోవాలా? ఖమ్మం వేరు, మాది వేరు. పక్కనే ఉంది కదా మరి. అది మాది సముద్రం, ఇది సముద్రం కాదు కదా. వాటర్ ఎక్కువ అయినా తక్కువ అయినా ఇప్పుడు కావాలని వాటర్ ఇచ్చిండు ఆయన కథ మాకు అంతా తెలుసు. ఆయన నాటకాలు అప్పుడు ఓట్లప్పుడు ఓహో నేను చేస్తా, ఇక్కడ ఈయన అది చేస్తుంటే నిరాహార దీక్ష చేస్తుంటే కేసీఆర్ ఈయన పోయి దవాఖానలో వండుకున్నాడు. ఆయన కథలన్నీ మాకు తెలుసు, ఆయన కథలన్నీ మాకు ఎరక. కానీ ఎందుకులే అంటే బాగుండదు పెద్దోళ్ళను మనము ఇంకేమన్నా ఇక మన మీద మనం బురద చల్లుకున్నట్టే. రాజును అంటే మనకి మన చిన్నతనమే కదా, ఎవరైనా నిన్నా మన ఇజ్జతే పోతుంది. అరే వాళ్ళ రాజును అట్లా తిట్టుకుంటుండ్రు అని. ఆయన రాజు మంచిగా చూడాలి, మమ్మలను మంచిగా చూస్తాడనే కదా గెలిపించిర్రు ఆయనను. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, ఏమన్నా మాకు ఇట్లా డక్క తలగనియలేడు దేశా. ఓకే, ఫైనల్గా ఒకవేళ రేపు ఎల్లుండో మళ్ళీ ఎవరైతే మూసి అధికారులు వచ్చి మీ ఇల్లు కూలగొడతామని వస్తే మీరు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళ కాలు చేతులు ఇరగొట్టి వాడేస్తాం, వాళ్ళ కాలు చేతులు ముందు ఇరగొడతాం. రానియనే బుడోర్ చేస్తారంట నా తెమ్మాను. బుడోర్ తెస్తే మేము అంతా కలిసి ఆయన ఇంటి మీదకి పోతాము. ఆయన ఇంటి మీద రాయేస్తేనే గింత చేసిండు కదా, మేమేమేస్తామో చూసుకోమని వాడిని. రాయేస్తేనే చెట్టు మీద ఉరుకుతుండు పోలీసు. ఆయన ఏంద్రా నువ్వు చూసలేవా? మర్యాదనేనా? అధికారం వాళ్ళ దగ్గర ఉంటే ఎందుకుంటుంది? మేము వేస్తేనే ఆయన అధికారం, మేము ఓటు వేస్తేనే ఆయన గెలిచిండు, గంతనే. ఆడ అధికారం ఆయనది ఏం లేదు, మాదే అధికారం ఆడ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.